కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభ్ మేళ మరో 4 రోజుల్లో ముగిపోతోంది. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ క్లెయిమ్ చేసుకుంటోంది సార్, ఇప్పటి వరకు 55 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానం ఆచరించారు, కుంభమేళాకు వచ్చారు అని చెప్పి. కానీ జనస్వరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు సార్. యూపీ గవర్నమెంట్ కావాలని చెప్పి ఎగ్జాగరేట్ చేస్తోంది అని చెప్పి. ఈ నెంబర్ చూస్తే మీకేమనిపిస్తుంది సార్? నిజంగా ఎగ్జాగరేషన్ లాంటి. ఇక్కడ హైదరాబాద్లో కూర్చొని మహాకుంభలో ఎంతమంది స్నానాలు చేశారని నేను ఎట్లా అంచనా వేయగలను? అది దేనికైనా ఒక ప్రాతిపదిక ఉండాలి. సో దానికి అంచనా వేసే సామర్థ్యం నాకు లేదు, వేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. 55 కోట్లకు కాదు, ప్రోగ్రామ్ అయ్యే వరకు 60 కోట్లు అవుతుంది అని కూడా అంటున్నారు. సో ఒకటి, మహాకుంభలో 60 కోట్ల మంది స్నానాలు చేశారా, 45 చేశారా, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ అని అంటాను. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ నెంబర్ గేమ్, అదే క్రికెట్ మ్యాచ్ కాదు. అదేమైనా క్రికెట్ మ్యాచ్ అయితే నువ్వు ఎన్ని రన్స్ కొట్టావు అన్నది కీలకమవుతుంది. అదేం ఎలక్షన్ మ్యాచ్ కాదు, ఎన్ని ఓట్లు వచ్చాయన్నది కీలకమవుతుంది. ఇది ఒక పవిత్రమైన ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమం. అందులో 40 కోట్లు వచ్చినా అది గొప్పగా జరిగినట్టే, 60 కోట్లు వచ్చినా గొప్ప జరిగినట్టే. అందువల్ల ఈ పంచాయతీ అనవసర పంచాయతీ అంటారు. ఎందుకంటే 40 కోట్ల 60 కోట్ల హౌ డస్ ఇట్ మేక్ డిఫరెన్స్? అయితే ప్రశాంత్ కిషోర్ ఈ మాట అనటానికి ఒక రీజన్ ఉంది. ఎందుకు అంటే మహాకుంభ్ హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమం వరకే పరిమితమైతే ప్రతిపక్షాలకు కూడా అందులో భాగమవుతాయి, ఏ అభ్యంతరం ఉండదు. మతపరమైన ఆధ్యాత్మిక కార్యక్రమం పైన భిన్నమైన అభిప్రాయాలు ఉండటానికి ఆస్కారం లేదు. కానీ ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తమ రాజకీయ అవసరాలకు, రాజకీయ ప్రయోజనాలకు బీజేపీ వాడుకోవడం మొదలుపెట్టింది. ఎప్పుడైనా రిలీజియస్ ఈవెంట్ అనేది ఆల్ ఇంక్లూజివ్, ఆధ్యాత్మిక కార్యక్రమం, మతపరమైన కార్యక్రమం, అది రామ మందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కావచ్చు, అది మహాకుంభ్ కావచ్చు, ఇది భారతదేశంలో ఉన్న హిందువులందరికీ ఒక పవిత్ర కార్యం. ఇందులో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ ఉండదు. ఇది అందరి కార్యక్రమం. ఈ అందరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పాలకులు, అధికారంలో ఉన్నవారు, ఇది అందరి కార్యక్రమం కాదు, మా కొందరి కార్యక్రమం, ఇది అందరి కార్యక్రమం కాకుండా మా కొందరి ప్రయోజనాల కొరకే నడుపుతాము అని మొదలుపెట్టారు అనుకోండి. ఏం చేయాలి? అనివార్యంగా రాజకీయ ప్రత్యర్థులు అటాక్ చేస్తారు. ఇప్పుడు అదే జరిగింది రామ మందిర నిర్మాణం అయోధ్యలో కూడా. అయోధ్యలో ఆధ్యాత్మిక గురువుల ఆధ్వర్యంలోనే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగితే వివాదమే లేదు. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కానీ అందులో ఎవరున్నారు? మీరు ఆ లోపల గర్భగుడిలో చూస్తే ఆధ్యాత్మిక గురువులు ఒకరే. నాకు గుర్తున్నంత వరకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఉన్నాడు, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడు, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఉన్నారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు. వీళ్ళెవరూ కూడా ఆధ్యాత్మిక గురువులు కాదు. ఆర్ఎస్ఎస్ కూడా ఆధ్యాత్మిక సంస్థ కాదు, అది సామాజిక సంస్థ అని వాళ్ళు చెప్తారు. అది ఆధ్యాత్మిక సంస్థ అయితే కాదు, పూజలు పునస్కారాలు చేసే బాడీ కాదు కదా. సో మరి రాజకీయ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఒక రాజకీయ నాయకులతో, అది కూడా ఎన్నికలకు ముందు పూర్తి కాకపోయినా, అనేక మంది శంకరాచార్యులు అభ్యంతరాలు చెప్పారు, ఇది పూర్తి కాలేదు, ఆలయం పూర్తి కాకుండా ప్రారంభించడం ఆగమ శాస్త్రాలకు విరుద్ధము, అందువల్ల మేము హాజరు కామని కూడా కొంతమంది శంకరాచార్యులు బాయ్కాట్ కూడా చేశారు. శంకరాచార్యులు రాజకీయ నాయకులు కాదు కదా, వాళ్ళు హిందూ ఆధ్యాత్మిక పీఠాధిపతులు కదా. సో అందువల్ల ఎప్పుడైతే రామ మందిర నిర్మాణం బీజేపీ తన సొంత బ్రాండింగ్కి వాడుకుందో అది వివాదమైంది. ఇక్కడ కూడా ఇది మహాకుంభ ఆధ్యాత్మిక కార్యక్రమంగానే ఉంటే వివాదం లేదు. దీన్ని పొలిటికల్ బ్రాండింగ్కి వాడుకోవడం మొదలుపెట్టారు. పొలిటికల్ బ్రాండింగ్కి వాడుకోవడానికి ఉదాహరణ ఏంటంటే, మీరు ఆధ్యాత్మిక కార్యక్రమంలో సెలబ్రిటీల వ్యవహారం ఉండదు. ఇప్పుడు ఇందులో ప్రత్యేకంగా సెలబ్రిటీల ఫోకస్,
ఆ సెలబ్రిటీల చుట్టూ తిరగడము, విఐపి కల్చరు, విఐపీలకు వివిఐపీలకు ప్రత్యేక ఏర్పాట్లు, ఇదొక గ్రాండ్ ఈవెంట్ లాగా జరపాలని. మీకు ఏ మతపరమైన ఆధ్యాత్మిక పరమైన అంశాల్లో గ్రాండియాసిటీ కొరకు ఆలోచించరు. అది నార్మల్ నాన్ స్పిరిచువల్, అంటే మన జీవితంలో ఇహపరమైన కార్యక్రమాల్లోనే గ్రాండ్నెస్ కోసం ప్రయత్నిస్తారు. అది మానవ సహజం, దేవునికి సంబంధం లేదు. దేవుడు సర్వంతర్యామి కనుక గ్రాండియాసిటీ, దీని ఒక పెద్ద హంగామా, దీన్ని కాదు దేవుడు యాక్సెప్ట్ చేయడు. అందువల్ల దీన్ని ఎప్పుడైతే ఒక గ్రాండ్ ఈవెంట్గా మార్చి పొలిటికల్ బెనిఫిట్ పొందాలని చూస్తున్నారు, దానిపైన రాజకీయ ప్రత్యర్థులు వివిధ రూపాల్లో స్పందించడం మొదలుపెట్టారు. అందులో భాగమే మమతా బెనర్జీ మృత్యుకుంభని వ్యాఖ్యానించడం. అది సరైనది కాదని నేను గతంలో కూడా మాట్లాడాను. అదే సమయంలో ఇప్పుడు 55 కోట్ల మంది వచ్చారు, చూడండి 60 కోట్ల మంది వచ్చారు, 60 కోట్ల హిందువులు మహాకుంభలో స్నానం చేశారు, ఇది మా ప్రత్యేకత అని బీజేపీ ఎప్పుడైతే బ్రాండింగ్ చేసుకోవడం యోగి ఆదిత్యనాథ్ మొదలుపెట్టాడు, ఆటోమేటిక్గా విమర్శలు వస్తాయి కదా. అదే ప్రశాంత్ కిషోర్ అనడం, ఎందుకంటే 140 కోట్ల జనాభా, 140 కోట్ల జనాభాలో 110 కోట్ల మంది హిందువులు అనుకుందాం, సనాతన ధర్మాన్ని నమ్మేవారు హిందువులు. ఈ 110 కోట్లలో 60 కోట్ల మంది హాజరు కావడం అంటే మోర్ దెన్ 50%. సో 55% అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు మహాకుంభకి వెళ్ళి స్నానం చేశారు. ఇది నిజమా అబద్ధమా మనమే లెక్కలేసుకుంటే అయిపోతుంది కదా. మన చుట్టూ ఉన్న జనంలో ఎంతమంది ప్రయాగ్రాజ్ వెళ్ళారు ఈ సమయంలో, ఎంతమంది మహాకుంభకి వెళ్ళారో లెక్కేస్తే ఈ ఫిగర్ నిజమా కాదా, ప్రశాంత్ కిషోర్ది నిజమా, యోగి ఆదిత్యనాథ్ నిజమా అనేది వాళ్ళ జడ్జిమెంట్కి వదిలేస్తాను. నేను కామెంట్ చేయను, మొదట్లోనే చెప్పాను. నేను ఎందుకు కామెంట్ చేయను, నాకు అది 40 crore 60 crore 10 crore 10 people కూడా నాకు సంబంధం లేదు. ఎందుకంటే 10 మంది వచ్చిన అది ఆధ్యాత్మిక కార్యక్రమానికి వచ్చిన జనాన్ని బట్టి దాని ప్రాశస్త్యం ఉండదు, వచ్చే ప్రజల సంఖ్యను బట్టి ప్రాశస్త్యము హిందూ ధర్మం అంగీకరించదు. హిందూ ధర్మము భక్త కన్నప్ప బంగారాన్ని ఇవ్వలే, శివునికి బంగారాన్ని ఇవ్వలే. అందువల్ల హిందూ ధర్మములో ఈ హంగామాల వల్లనే దేవుడు దగ్గరికి తీసుకుంటాడంటే హంగామాతో కాదు. మనకు భాగవతం కూడా చెప్పింది ఏంటి, భక్తితో మాత్రమే. ప్రహ్లాదుడు ఏ హంగామా చేశాడు, ప్రహ్లాదు ఒక నిర్మలమైన భక్తితో దేవుణ్ణి కొలిచాడు కనుక నరసింహస్వామి ప్రత్యక్షమయ్యాడు కదా. అంటే నిర్మలమైన మనస్సుతో దేవుణ్ణి ప్రార్థించిన ప్రతి సందర్భంలోనూ దేవుడు కాపాడాడు. ద్రౌపది నిస్సహాయ స్థితిలో శ్రీకృష్ణుని ప్రార్థిస్తే శ్రీకృష్ణుడు చామని కాపాడాడు. అందువల్ల హిందూ ధర్మంలో ఈ జనసంఖ్యను బట్టి అది గొప్పతనం ఉండదు. అది చాలామంది పొరపాటున జనసంఖ్యను బట్టి దేవుణ్ణి ఎంత అందంగా తీర్చిదిద్దామని బట్టి, దేవుడికి ఎంత పీతాంబరాలు కట్టావా, లేక ఈ బంగారం నగలేసావా, దీన్ని బట్టి ఆధ్యాత్మిక కార్యక్రమ ప్రత్యేకత ఉండదు. ఆధ్యాత్మిక కార్యక్రమ ప్రత్యేకత జనసంఖ్యను బట్టి కాదు, జనాలకు ఇచ్చిన సందేశాన్ని బట్టి ఉంటుంది. అందువల్ల నాకు అది 5 కోట్లు వచ్చారా, 10 కోట్లు వచ్చారా, 60 కోట్లు వచ్చారా, అసలు 10 మందే వచ్చారా అనేది నాలాంటి వాడికి అది అప్రస్తుతం. కానీ చర్చ వచ్చింది కనుక ప్రశాంత్ కిషోర్ ఇలా ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, దీన్ని ఒక పొలిటికల్ ఈవెంట్గా మార్చి చూడు 60 కోట్ల మంది వచ్చారు, ఇది మా గొప్పతనం, హిందువులకు మేమే రక్షకులము అని బీజేపీ ఎప్పుడైతే ఓట్ల కొరకు ప్రయత్నం చేస్తుందో బీజేపీ ప్రత్యర్థులు ఎత్తి చెప్తున్నారు. అయ్యా 60 కోట్లు అంటే ఎంతమంది, 140 కోట్ల జనాభా ఉంటే అందులో 110 కోట్లు నిన్న చూశాను నేను. ప్రశాంత్ కిషోర్ టైమ్స్లో నవికా కుమార్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు, 110 కోట్ల మంది హిందూ ధర్మాన్ని నమ్మేవాళ్ళు ఉంటే, సనాతన ధర్మం నమ్మేవాళ్ళు ఉంటే 110 కోట్లలో నిన్న పుట్టిన శిశువు ఉంటాడు, 90 ఏళ్ళ వృద్ధుడు ఉంటాడు, వీళ్ళైతే పోలేరు కదా. మరి ఇందులో అయినా కూడా ప్రతి ఇద్దరిలో కూడా పోయి ఉండాలి. సింపుల్గా మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎంతమంది వెళ్ళారు అని ఒక్కసారి ఆలోచిస్తే ఆ ఫిగర్ గురించి ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడు, యోగి ఆదిత్యనాథ్ ఏమన్నారు, మీరేమనుకుంటారు అనేది తేలిపోతుంది. లేదా నాలాగా ఈ నెంబర్తో సంబంధం లేదు అంటే పంచాయతీ లేదు, నెంబర్ సంబంధము యోగి ఆదిత్యనాథ్ అన్నది కరెక్టే కాదు అని ఎవరైనా ఆలోచించదలుచుకుంటే ఈ సింపుల్ లాజిక్ వేసుకోవాలి. మరి ప్రతి ఇద్దరిలో ఒకరు మహాకుంభ వెళ్ళారా, నా ఇంటి చుట్టూ నా బంధువులు నా ఫ్రెండ్స్లో ఎంతమంది వెళ్ళారు, మా ఆఫీస్లో 150 మంది స్టాఫ్ సార్, 2 వెళ్ళారు.
అందుకే నేను ఆ లెక్కలోకి వెళ్ళడం లేదు. నేను అందుకే అంటున్నా కదా, ఆ లెక్కలోకి వెళ్ళడం నాకు ఆసక్తి లేదంటున్నాను. ఆ లెక్క కావాలనుకున్న వాళ్ళకి సూత్రం చెప్తున్నాను అంతే. ఐఎమ్ ఓన్లీ టెలింగ్ ద ఫార్ములా ఫర్ దోస్ హు వాంట్ టు కౌంట్ ద నెంబర్స్. అదే మీరు చెప్పే దాని ప్రకారం అది ఎగ్జాగరేట్ చేసినట్టు నేను అనడం లేదు ఆ మాట. నేను ఆ నెంబర్సే పట్టించుకోను. నేను అనేది ఏంటంటే అది హిందూ ధర్మం ఒప్పుకోదు అంటున్నా. హిందూ ధర్మంలో 50 కోట్లు 60 కోట్లు నెంబర్తో కాదు. మీకు హిందూ ధర్మం అలా అయితే మీకు హిందూ ఆలయాలు చౌరస్తాలు ఉండాలి, జనం బాగా ఉండే చోట. హిందూ ఆలయాలు చౌరస్తాలు ఉండవు. చూడండి మీరు, ఎక్కడుంటే గుట్టపైన కొండపైన అడవిలో ఉంటాయి. మరి పాపులిజమే అయితే చౌరస్తాలు ఉంటారు, ఎక్కువ మంది ఉంటారు కదా. అక్కడ ఎక్కువ మంది ఉండే చోట ఆలయాలు ఉండవు మీకు. మీరు హిందూ ఆలయాలు గుహలల్లా మీరు గమనించారు ఎక్కడున్నాయి. సో ఎక్కువ మంది వెళ్ళే జనంలో ఉంటారా? మీకు బాంబే సెంటర్లో పెట్టారా? మానస ఎక్కడుంది మీకు హిందూ దేవాలయాలు? చూడండి మీరు. విశాఖపట్నం జగదంబ సెంటర్లో పెట్టారా? విజయవాడ బీ సెంటర్ రోడ్లో ఉందా? హైదరాబాద్లో మీకు హ్యాబిట్స్లో కోటిలో ఉంటుందా? ఆలయాలు అనేది ఎక్కడుంది? చిలుకూరు ఆలయం మీకు. అందువల్ల హిందూ ధర్మమే ఈ పాపులిజాన్ని యాక్సెప్ట్ చేయదు. హిందూ ధర్మము పాపులిజాన్ని ఒప్పుకోదు. ఆర్గనైజ్డ్ రిలీజన్ కాదు. హిందూ రిలీజన్ ఇది హైలీ డీసెంట్రలైజ్డ్ రిలీజన్. నువ్వు ఇంట్లో కూర్చొని దేవుని విగ్రహం పెట్టుకొని, ఈవెన్ దేవుని విగ్రహం కూడా పెట్టకుండా నువ్వు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ఓం నమో నమ శివాయ, ఓం నమో నారాయణాయ అనుకుంటే నీ పుణ్యమస్తు హిందూ ధర్మం చెప్తుంది. ఆఖరికి నీవు పెద్ద పెద్ద విగ్రహాలు కూడా అవసరం లేదు. పసుపుతో ఒక చిన్న గణపతి విగ్రహం చేసి ఒక శుక్లాంబరధరం విష్ణు అని చేతులు జోడించి మొక్కితే పుణ్యమస్తు అని చెప్తారు. మనసులో గాయత్రి మంత్రాన్ని చెప్పించుకున్న ఓం భూర్భువః స్వాహ తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అంటే పుణ్యమస్తుంది. ఇదే హిందూ ధర్మం చెప్పేది. హిందూ ధర్మం ఒక 10,000 మంది కూర్చొని ఓం భూర్భువః స్వాహ అని ఒకరు అంటుంటే 10,000 మంది జై జిందాబాద్ అన్నట్టు ఓం భూర్భువః అనడం కోరుకోదు. హిందూ ధర్మం యొక్క ప్రత్యేకత అది. హిందూ ధర్మం యొక్క ప్రత్యేకత ఎవరు ఏ దేవుణ్ణి ఎలా తోచిన రీతిలో వాళ్ళకు నచ్చిన రీతిలో వాళ్ళు, ఏ దేవుడు కూడా అవసరం లేదు. కళ్ళు మూసుకొని నీవు మెడిటేషన్ చేసిన ధ్యానమే దైవ చింతన. హిందూ ధర్మంలో గొప్పతనం ఏంటంటే నువ్వు ఈవెన్ ఏ దేవుని కూడా ఊహించకు. 30 దేవతల్లో ఎవరినైనా ఊహించుకో అని చెప్తా. అది కూడా వద్దు. నువ్వు ఏం లేదు, మనస్సు ధ్యానం చేయి అంతే. నిర్మలమైన మనస్సుతో కళ్ళు మూసుకొని ధ్యానం చేయి. అదే దైవ చింతన అని చెప్తుంది హిందూ ధర్మం. హిందూ ధర్మం యొక్క గొప్పతనం. హిందూ ధర్మం 1,00,000 మంది నిలబడి జిందాబాద్ అని చెప్పదు. దట్స్ నాట్ ద క్యారెక్టర్ ఆఫ్ హిందూ రిలీజన్. నాకు తెలిసిన కొద్దిపాటి హిందూ ధర్మంలో ఉన్న ప్రత్యేకత ఎందుకు, మన మునులు ఋషులు వెళ్ళి తపస్సులు చేసుకున్నారు. వాళ్ళు ఏమైనా 1,00,000 మంది మొబిలైజ్ చేసి తపస్సులు చేసుకున్నారా? 10,000 మంది మొబిలైజ్ చేసి తపస్సులు చేయలే కదా. వాళ్ళు ఏదో అడవికి వెళ్ళారు, చెట్టు కింద వాళ్ళంతా వాళ్ళు తపస్సు చేసుకున్నారు. ఎంత లోన్లీగా చేసుకున్నారో మీరు గమనించండి. మీరు ఎక్కడైనా హిందూ పురాణాల్లో తపస్సులు చేసుకునే వాళ్ళు ఒక 10,000 మంది మొబిలైజ్ చేసి తపస్సు చేసుకున్న ఉదాహరణ చూపెట్టి నాకు ఎక్కడ ఉండవు. వాళ్ళంతా వాళ్ళు వెళ్ళి భక్తునికి భగవంతునికి మధ్య ఇంకెవరు ఉండరు. అది హిందూ ధర్మం కోరుకుంటుంది. అంటే అని చెప్పి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయకూడదని నేను అనడం లేదు. అంటే 50-60 కోట్ల మందితో ఒక కార్యక్రమం నిర్వహించినా అది హిందూ ధర్మమే. ఎవరు లేక 6గురితో చేసినా అది హిందూ ధర్మమే. దాంట్లో ఏం తేడా లేదు. నువ్వు ఊరంతా పిలిచి భోజనాలు పెట్టి సత్యనారాయణ చేసుకున్నా నీకు ఆ కెపాసిటీ లేకపోతే నీవే కూర్చొని సత్యదేవునికి పూజ చేసి ప్రసాదం పక్కింటి వాడికి ఓ చిన్న కుడక ముక్కిచ్చిన దేవుడు ఈక్వల్గా గౌరవిస్తాడు. అదే నీకు కెపాసిటీ ఉంది, ఓ 10,000 మంది పిలువు, సత్యనారాయణ వ్రతం చేసుకొని 1000 మంది భోజనం పెట్టు, దేవుడికి సంతోషపడతాడు. అంటే దేవుడు ఇట్లనే సంతోషపడతాడు, అట్లనే సంతోషపడతాడు. అది నేను చెప్పేది. ఈ పెద్ద పెద్ద ఈవెంట్ చేయొద్దని నా ఉద్దేశం కాదు. పెద్ద పెద్ద ఈవెంట్ చేస్తేనే దేవుడు ప్రత్యేకంగా కరుణిస్తాడని నిజం కాదు. మీరు ఎవరైనా చూడండి, సత్యనారాయణ స్వామి వ్రతానికి ఉండే కథలు చదవండి, మీరు ఎక్కడ ఉండదు. నీవు హడావుడితో చేసినా, ఏమీ హడావుడు లేకుండా చేసినా, పేదవాడు చేసినా, ఒక మహారాజు గొప్పగా దేవునికి సేవలు చేసినా దేవుడిచ్చే ఫలితములో నిర్మలత్వాన్ని చూస్తాడు తప్ప ఇంకేది చూడడు. భగవంతుడు ఫలితం ఇవ్వటానికి కారణం ఎంత మనస్సు పెట్టి, ఎంత నిర్మలంగా, ఎంత నిస్వార్థంగా, ఎంత దైవ చింతనలో ఎంత పవిత్రత ఉందనే చూస్తారు. ఈ పోటీతత్వం చూడరు. అందువల్ల ఆ డిబేట్ అనవసరం అంటున్నా నేను. 50 కోట్ల 60 కోట్ల అని
కానీ డిబేట్ నడుస్తున్నప్పుడు మరి అది నిజమా కాదా, యోగి ఆదిత్యనాథ్ నిజమా, ప్రశాంత్ నిజమా అని చర్చించేటప్పుడు నేను చెప్పిన ఫార్ములా ఈజీ ఫార్ములా. ఎందుకంటే ఉత్తరప్రదేశ్కి వెళ్ళి మనం కౌంట్ చేయలేం కదా, ఎంతమంది వచ్చారో కౌంట్ చేస్తానికి మనకేమీ టూల్స్ లేవు కనుక సింపుల్. మనం ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ లెక్కల ప్రకారం 60 కోట్లు వచ్చారు అంటే ప్రతి ఇద్దరిలో ఒక ఖచ్చితంగా వెళ్ళి ఉండాలి. వెళ్ళారా లేదో ఎవరిది వాళ్ళు లెక్కలేసుకుంటే సరిపోతుంది కదా అనేది.